అరే తందాని తాన ఏదో బుక్లా ఉంది, మనకైనా పనికొస్తామో చూద్దాం. బాబాయ్ ఎంత వస్తుంది? 50 వస్తుంది. సరే బాబాయ్ 50 ఇవ్వు. అదేనా? ఇక్కడే రా, నేను చెప్పా కదా ఓల్డ్ కలెక్షన్ బుక్స్ అని ఇక్కడే ఉంటాయి. ఒకసారి చూడు. ఏది చూడు. वो पुराना है साहब. ले लो साहब. ఎప్పుడు వాంటగాడు తిడతానే ఉంటాడు నన్ను. ఏం కావాలి మేడం? పెన్ కావాలి. పెన్నా? నేను అడిగింది పెన్నేనండి, ఎందుకంత షాక్ అవుతున్నారు? వన్ క్యాపుచినో. పెన్ ఇస్తారా కొంచెం? మీరు ఆర్డర్ తీసుకొచ్చేలోపు కొంచెం రాసుకుంటాను. మీరు చెప్పే ఆర్డర్ రాసుకోవాలి కదా మేడం. 1 క్యాపుచినో. థ్యాంక్ యూ మేడం. హాయ్ రా. హాయ్ రా. ఏంటి చేతిలో బాక్స్లో బుక్స్, వెనకాల బ్యాగు, ఏంటి సంగతి? ఏదో చదువుకుందామని ఈ మధ్యన కొన్నారా. నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఎందుకు ఆ బ్యాగ్ ఏంటి? అదే మామా, నాకు తమిళ సినిమాలో అసిస్టెంట్గా ఛాన్స్ వచ్చిందిరా. రే, తమిళ వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటే నువ్వేమో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తానంటావేంట్రా? సినిమా అనేది యూనివర్స్ రా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అవసరం నేను అమ్మేశాను, పాతవని పడేశాను. పనికొచ్చింది తీసుకుని వచ్చి నీ రూమ్ లో పెడుతున్నాను. మంచి మంచి బుక్స్ ఉన్నాయి, నీకు బాగా ఉపయోగపడతాయి. నువ్వు చదువుతావు కదా, అందుకే తీసుకొచ్చా. అవునా? ఏం కొన్నావేంటి?
అరే బాబు, ట్రైన్ టైం అవుతుందిరా, నువ్వు తర్వాత చదువుకో. అవునా, అయితే లోపల పెట్టు. రే, ట్రైన్ టైం అయిపోతుందిరా. ఓకే బాయ్. నే ఏదో చదవకపోయినా పుస్తకాలు బానుకుంటాడు. I have started. I'll be there in 10 minutes. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బద్రి. ఎక్కడ? ఇంటి దగ్గరే ఉన్నాను సార్. ఓ, ఆఫీస్కి రాగలవా? యా సార్, షూర్. మొన్న సినాప్సిస్ పంపించావు కదా, అది చదివాను, చాలా బాగా అనిపించింది. దాని గురించి డిస్కస్ చేద్దామని. ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా? యా సార్, ఫ్రీగానే అయితే ఉన్నాను. ఓ 10 minutesలో రాగలవా? షూర్ సార్, ఐల్ బి దేర్. ఓకే. థ్యాంక్ యూ సార్. కమాన్ రా బద్రి, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. చదివానమ్మా, నువ్వు పంపించిన సినాప్సిస్ చాలా బాగుంది. నాగార్జున గారికి బాగా సెట్ అవుతుంది. నాకు కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఒకసారి డీటెయిల్డ్గా చెప్పమ్మా. సార్, ఓపెన్ చేస్తే ఒక 2 కొండలు సార్. ఆ 2 కొండల మధ్య నుండి సో ఇది సార్ మన ప్రీ క్లైమాక్స్ బ్యాంగ్. ప్రీ క్లైమాక్స్ అదిరిపోయిందయ్యా. మన Thank you, హీరో sir. కూడా బాగా సెట్ అవుతుంది. యా సార్. బట్ మన హీరో 2-3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ, తర్వాత కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. మేబీ ఓ 2-3 years పట్టొచ్చు. అండ్ స్టోరీ బిల్డ్ చేయాలంటే నీకు కూడా టైం పడుతుంది. ఓ పని చేద్దాం, నా దగ్గర ఓ చిన్న హీరో డేట్స్ ఉన్నాయి. ఓకే సార్. ఆ హీరోతో 90sలో ఓ చిన్న లవ్ స్టోరీ చేద్దాం. ప్రస్తుతానికి ఈ స్టోరీ పక్కన పెట్టు. విలేజ్ బ్యాక్డ్రాప్లో స్టోరీ ఏదైనా ఉందా? అయ్యో, ప్రజెంట్ విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అంటే సర్లే వదిలే. నేను ఫారెన్ వెళ్తున్నాను, ఓ 20 daysలో తిరిగి వస్తాను. ఆలోగా ఏదైనా లైన్ చెప్పగలిగితే ముందు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఈ 20 daysలో మంచి స్టోరీ రెడీ చేయి. షూర్ సార్, డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, కలుస్తాను. బద్రి. సార్. బద్రి, గుర్తుపెట్టుకో, నేను తిరిగి రాగానే సినిమా చేస్తున్నాం. ఓకే? షూర్ సార్, విల్ వర్క్ ఆన్ ఇట్. డేటింగ్ల గురించి ఆలోచించాల్సిన వయసులో డేటాబేస్ల గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఆ టీం లీడర్ ఏమో నా బుర్ర తినేస్తుంది. ఎప్పుడు చూసినా వర్క్లోనే ఉంటే ఎవరినో ఒకరిని ఎలా సెట్ చేసుకుంటాను చెప్పు? పైగా బయటేమో సాఫ్ట్వేర్లో అమ్మాయిలు అబ్బాయిలు బాగా క్లోజ్గా ఉంటారు, ఏదేదో చేసేసుకుంటారని తెగ రూమర్స్. ఇక్కడ ఏమైనా ఉందా? ఏమీ లేదు. పైగా సిస్టమ్ ముందు కూర్చొని కళ్ళకి కళ్ళద్దాలు వచ్చేలాగా మనసుకి బ్రెయిన్కి ఏమైనా సంతోషం ఉందా? లేదు. ఇదిగో బాడీకి కూడా. ములక్కాళ్ళే. సర్లే, ఫ్రస్ట్రేషన్లో ఆనియన్స్ అన్ని ములక్కడలు తీసుకెళ్ళిపోతున్నాను. ఇవి తీసుకెళ్ళు. సరే, పోనీ వీకెండ్లో పబ్బులకి పార్టీకి వెళ్దామంటే అది ఉండదు. వర్క్ ఫినిష్ చేయాలని చెప్పేసేసి బెదిరిస్తుంటారు వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ. సరే, ఫోన్లే కుదరదు అని చెప్దామంటే అదేదో పింక్ స్లిప్స్ ఇస్తామని బెదిరిస్తున్నారు. ఏంటి నీకు నవ్వొస్తుందా? అంత వెటకారంగా ఉందా? అవును, ఈరోజు బాగా వెయిట్ చేసామనుకుంటా. ఏమైంది మరి, గురు రాలేదా? తనేదో పనిలో ఉండి రాలేదులేవే. ఓ, హాయ్ అక్క, ఎలా ఉన్నావు? ఈ మాట నేను నిన్ను అడగాలి. కోట్ల ప్యాకేజ్ ఉన్నవాడిని నువ్వు సింపుల్ గా రిజెక్ట్ చేసావు. ఫారెన్ లో సెటిల్ అయ్యాడు, మంచి లైఫ్ వస్తుందని చెప్పినా వాణ్ణి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వద్దు అనేసావు. అలాంటిది ఈ రోజు వీడు నిన్ను రిజెక్ట్ చేశాడా? అదేంటక్క, రాలేదు అంటే ఇష్టం లేదు అనుకోవడమేనా? పక్కన పెట్టాడనే అర్థమయ్యాక కూడా మరి ఇంకేం అనుకోమంటావు? పనుంది అని అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటే నీ పిచ్చి? సాఫ్ట్వేర్ లో టాప్ పొజిషన్ లో ఉన్నవాడి గురించి కూడా ఇంత పాజిటివ్ గా నువ్వు ఆలోచించలేదు.
అలాంటిది సినిమా డైరెక్టర్ అవుతానని ఇండస్ట్రీలో అదృష్టాన్ని వెతుక్కుంటూ వచ్చిన వాడి గురించి ఇంత పాజిటివ్ గా ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు మన స్థాయికి తగ్గ సంబంధమా చెప్పు? ఫస్ట్ టైం చూడ్డానికి రానివాడు ఇక నిన్ను జీవితాంతం చూసుకుంటాడంటే ఎలా నమ్మమంటావు? ఎలా నమ్మాలి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు నమ్మకూడదు అంటే మాత్రం నా దగ్గర ఆన్సర్ ఉందక్క. వస్తానన్నవాడు నన్ను చూడ్డానికి రాలేదు అంటే తను చేసే పనిని ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది కదా. పని గురించి ఆలోచించేవాడు తన జీవితంలోకి వచ్చే వాళ్ళ గురించి అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తాడక్క. అందుకే రాలేదని నేను అనుకుంటున్నాను. అది కాదే, అసలు ఇలాంటి వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. పని పాట లేకుండా పార్కులో కూర్చొని స్టోరీ డిస్కషన్స్ ఉన్నాయని నేను వెళ్ళను అని బిల్డప్ ఇస్తారు. అందుకే సినిమా వాళ్లను నమ్మకూడదు అంటారు. అదేంటక్క, అందరూ రిలీఫ్ కోసం సినిమాలకు వెళ్తారు. మరి రియల్గా సినిమా వాళ్ళ గురించి ఎందుకంత చులకనగా మాట్లాడతారు? తను రాలేదు అనేసరికి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. ఎందుకు రాలేకపోయాడు అని నేను ఆలోచిస్తున్నాను. సరే బాయ్ అక్క, గుడ్ నైట్. ప్రియా ప్రియా అయితే ఇప్పుడు నీకు అర్జెంటుగా ఒక లవ్ స్టోరీ కావాలంటావు, అంతేనా? స్టోరీస్ ఏమో నీ జేబులో ఉన్నట్టు అంత క్యాజువల్గా చెప్తావంటరా? నాకు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ కావాలి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. రేయ్, అవకాశాలు అందరికీ రావు. వచ్చినప్పుడు ఆలోచించద్దు. ఏమంటావు? రేయ్, నిన్ను కథ చెప్పమన్నాను, కథలు చెప్పమనలేదు. మామా, ఒక కొరియన్ సినిమా చూడు, నీకు తెలిసిన లవ్ స్టోరీ కలుపు, ఒక కొత్త సినిమా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే ట్రెండ్. ఒరే కొరియన్ దయ్యం మొక్కపోడా, ఫస్ట్ సినిమాని కాపీ కొట్టి చేస్తే జనాలు చెప్పులతో కొడతారు. హై, బాగా చెప్పావురా ప్రణయ్. థ్యాంక్స్ బ్రో. అయినా లవ్ స్టోరీ అంటే కొంచెం ఇన్స్పైర్ అయ్యి రాయాలిరా, అలా కాపీ కొట్టకూడదు కదా. నా దగ్గర విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక లైన్ ఉందిరా, అది నేను మీకు చెప్తాను. ఎలా ఉందో చెప్పండి. ఓపెన్ చేస్తే ఒక కృష్ణా నది. ఈ టైంలో ఎవడరా ఫోను? చా రే అమ్మరా, ఒకసారి పట్టుకో. ఏం చేస్తున్నావురా? అమ్మా, అది ఫ్రెండ్స్తో చిన్న స్టోరీ డిస్కషన్ అంతే. తెలిసిందిరా, ఈరోజు ఆ అమ్మాయిని కలవలేనని ఫోన్ చేసి మరీ చెప్పావంట కదా. ఆ అమ్మాయి చెప్పింది. నేను ఫోన్ చేశానని చెప్పిందా? కనీసం రేపైనా వెళ్ళి కలువురా. నీతో ఇదే ప్రాబ్లం, అందుకే ఫోన్ చేస్తూ ఉంటా. నేను తనకు ఫోన్ చేయలేదే. రేపెళ్ళి ఖచ్చితంగా అమ్మాయిని కలుస్తావా లేదా? కలుస్తానమ్మా, షూర్. నేను తనకు ఫోన్ చేయలేదు కదా, చేశానని ఎందుకు చెప్పింది? సర్లే, అమ్మ తిట్ల నుంచి తప్పించింది. నైస్ గర్ల్. నా సిచ్యువేషన్ ఏంటో తెలియకుండానే బాగానే మేనేజ్ చేసింది. అబ్బా ఏంటే, ఇప్పుడే తిన్నావు అప్పుడే కూల్ డ్రింక్ ఏంటే? అన్నం తిన్నాక కూల్ డ్రింక్ తాగితే ఆ ఫీలే వేరే. నీ మొహంలే. అయినా ఎప్పుడు చూసినా ఏంటే ఈ సినిమా, బోరింగ్ అనిపిదా? ఈ సినిమాలో ఏదో ఫీల్ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. ఇదిగో సరదాగా అలా ఇంగ్లీష్ సినిమాలు పెట్టే, హీరోలు బాగుంటారే. నీకేదో ఫోన్ వస్తుంది, ఎవడో బద్రి అంటే. బద్రియా? ఇటు ఇటు. అరే అయ్యో, హలో, మిమ్మల్ని ఇప్పుడు కలవచ్చా? టైం 10 అవుతుంది ఇప్పుడు. నాకైతే అలాంటి ప్రాబ్లం లేదు. నేను మీ హాస్టల్ దగ్గరికి వస్తాను. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి. ఆహా, నాకేం ప్రాబ్లం లేదు. అంటే మీరు కొంచెం లాంగ్లో ఉంటారు కదా, రావడానికి ఇబ్బంది పడతారేమో అని. ఓకే ఓకే. హే, అదేం ఇబ్బంది లేదు, నేను వచ్చి కలుస్తాను. మీకు ఇబ్బంది లేకపోతే మీ లొకేషన్ ఒకసారి పెట్టండి. నాకేం ఇబ్బంది లేదండి. నా అడ్రస్ మణికొండ తెలుసు కదా మీకు? తెలుసు. అల్కాపూర్ కాలనీ, రోడ్ నెంబర్ 4, టెక్నో ఎన్క్లేవ్. మణికొండ, అల్కాపూర్. అక్కడికి వచ్చి కాల్ చేయండి. యా, ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. యా, బాయ్. యా, బాయ్. సీ యు దేర్.
ఏంటి మ్యాటర్? కలవటానికి వస్తున్నాడు. ఏంటి ఈ టైంలోనా? మ్మ్. ఈ టైంలో కలవడానికి వస్తున్నాడంటే గురుడు మంచి రొమాంటికే అనుకుంటా. ఏయ్, హ్మ్. ఒకసారి ఫోన్ చేద్దాం. వచ్చేసినట్టున్నారు. హలో, అది మీరు చెప్పిన అడ్రస్ దగ్గరికి వచ్చానండి. మీ బిల్డింగ్ కిందే ఉన్నాను. ఆ, వస్తున్నాను. యా, ఓకే. ఏంటి రాలేదా? జస్ట్ ఇప్పుడే వచ్చాడంట. మరెళ్ళు. ఫస్ట్ టైం కలుస్తున్నాను కదా, కొంచెం టెన్షన్గా ఉంది. పోనీ నన్ను వెళ్ళి మాట్లాడరమ్మంటావా? నేను వెళ్తాను. సరే, ఓకే. గుండెల్లో దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని 1000 సార్లు అనుకున్నా, కానీ చెప్పలేక మౌనంలో మిగిలిపోయా. లక్షణమైన అమ్మాయి, జాబ్ కూడా చేస్తుంది. అమ్మా, నేను వెళ్తున్నాను. తనని కలిసి